ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకున లేచి నా నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనందరి జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసు నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. రండి, ఈ దినము కూడా వివరం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. మన దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. వినపక్షాన చదివే మాట అవన్నీ గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభక్షులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 109వ సంకీర్తన 4వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటను మన కొరకు దీవించుకుని కాక తలలోంచుకొని మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు. నాయనా, నీ సన్నిధిలో మేము ఉన్నాం, నిలబెట్టుకున్నాం. నీ సన్నిధిలో నీ పక్షాన్ని నీకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని బిడ్డలేక మేలు కొరకు బలపరుస్తూ దీవిస్తుంది వందనాలు. మరింతకు బలపరచుమని దేవునితో నింపమని యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనండి కీర్తన జాగ్రత్తగా మనం గమనించాలి. దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతూ, నా శత్రువుల విషయమై నేను ప్రార్థన చేస్తున్నాను, వారు నా మీద పగబట్టారు, అయినా నేను ప్రేమ చూపిస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన యొక్క సందర్భము సారాంశం ఏంటంటే, శత్రువులకు వ్యతిరేకంగా శాపాలు రాసిపెట్టినట్టు కీర్తన. చాలా కీర్తనలు ఉన్నాయి. శత్రువులకు వ్యతిరేకంగా శాపాలు రాసిన కీర్తనలు ఇది చివరి కీర్తన. ఇతర కీర్తనలు ఉన్నటువంటి శాపాల కంటే ఇందులోనివి ఎక్కువ భయంకరమైనవి. పిల్లరా, ఇలాంటి భాగాలు చదువుతున్నప్పుడు అవి పరిశుద్ధాత్మ ప్రేరణ కింద రాసి ఉన్నాయని, ఇవి రచయితల యొక్క వ్యక్తిగతమైన పగను బయటపెట్టేవి కోరికలు కావని ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇవి కేవలము దేవుని సంకల్పం ప్రకారం రాయబడినని మన విషయం గమనించాలి. కానీ ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి లోపములని న్యాయం అనేది ఏదైతే ఉందో దానిని ఈ కీర్తనలు వెల్లడి చేస్తూ ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మీరితే, ధర్మశాస్త్రానికి లోబడిపోతే అది శాపము అని దేవుని యొక్క వాక్య భాగాలు చెబుతున్నాయి. గలతీ పత్రికలో ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తూ ఉంటాం. నీతి న్యాయాలకు భంగం వాటిల్లి అలా చేసినటువంటి దుర్మార్గులకు పశ్చాత్తాపడకుండా ఉన్నప్పుడు, అలా చేసిన వారు దేవునికి లోబడకుండా ఉన్నప్పుడు వారికి న్యాయమైన దండన కలగాలని ఈ శాపాలు సూచిస్తూ ఉంటూ ఉన్నాయి. వీళ్ళు గమనించండి, ఇప్పుడు విశ్వాసులు కృపా పరిపాలన క్రింద ఉన్నారు. కృపాయుగంలో వారు జీవిస్తూ ఉంటూ ఉన్నారు. తమ శత్రువులకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రార్థనలు చేయకూడదు, కానీ తమ రక్షకుని ఆయన శిష్యులను వారు ఏం చేయాలంట? అనుసరించాలి. ఈ కీర్తనలో 8వ చరణం చూస్తే కొన్ని మాటలు పేతురు యోధా విషయంలో చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దీన్ని ఇస్కరియోతు యోధ కీర్తన అని కూడా కొందరు అనడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారిని శత్రువులకు పట్టించినటువంటి ఆ యోధా లక్షణాలను ఈ కీర్తన చాలా చక్కగా వర్ణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దావీదు శత్రువుల గురించి బహువచనలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ గమనించాలి. ఎందుకంటే అతడు ఒక్కొక్క దుష్టుడైన శత్రువుని తీసుకుని ఆ ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ప్రారంభ వచనాల్లో తన యొక్క శత్రువులు చేశారని, తన శత్రువులు చేశారు అని చెప్పి అతడు చెప్తున్నటువంటి ముఖ్యమైన పాపాలు ద్వేషము, అపనిందలు మోపడం. అతడు వారిపై ప్రేమ చూపించాడు. అందుకు ప్రతిగా వారు ఏం చేశారంట? విషపూరితమైనటువంటి పగను చూపించారు. చదివినటువంటి ఆలోచన అదే చూపిస్తుంది. చాలా ప్రేమ చూపించాడు, చాలా ప్రేమించాడు వాళ్ళని, చాలా వారిని హత్తుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు విషపూరితమైన ప్రేమను వాళ్ళు పగ చూపించారట. అతడు నీతి నిజాయితీగా జీవించదలుచుకున్నాడు, జీవించాడు కూడా. చక్కటి మార్గంలో శ్రేష్టమైన బ్రతుకు బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, దేవునికి అనుకూలమైన జీవితం జీవించాడు. అయితే తన శత్రువులు ఎంత ప్రేమిస్తున్నా కూడా వాళ్ళు ఏం చేసి తిరిగి పగను చూపించారు. దావీదు విషయంలో కంటే గమనించాలి, వారు ఆతృతగా అతడి గురించి అబద్ధాలకు కుప్ప వేసేసారట. అందుకే మాటలు, నేను మానక ప్రార్థన చేస్తున్నాను, నేను చూపిన ప్రేమిస్తున్నాను, అయినా కూడా వాళ్ళు నాకేం చేస్తారు? ప్రతిగా
పగను పెంచుకున్నారు అన్నాడు. వీళ్ళు గమనించండి, దావీదు విషయంలో కంటే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఇది మరింత సత్యం. అపనిందలు వేశారు, ఏమండి, హేళన చేశారు, నీచంగా మాట్లాడారు. గమనించాలి, ఉదయకాల సమయంలో అపనిందలు వేయడం అనేది ఏమండి చాలా నీచమైన పాపాల్లో ఒకటైన వాక్యం సెలవిస్తూ ఉంది. హింస ఒక వ్యక్తి ఆస్తిని, అతని ప్రాణాన్ని నాశనం చేయొచ్చు, కానీ ఏమండి అపనిందలు వేయడం అనేది అతడి పేరును, ప్రతిష్టలను, పరిచయను కూడా నాశనం చేసేటువంటి ప్రయత్నం. యేసుప్రభు వారి విషయంలో జరిగింది అది. అపవాది ఏం చేశాడు? కుట్ర పన్నాడు యోధా ద్వారా. ఎన్నో అపనిందలు వేశారు, ఎన్నో చాలా రకాలైనటువంటి వ్యతిరేకమైన మాటలు మాట్లాడి చివరికి ఆయన ఏం చేశారంట, ఆయన పేరును పాడు చేయాలనుకున్నారు, ఆయన ప్రతిష్టను పాడు చేయాలనుకున్నారు, ఆయనకున్నటువంటి ప్రతీది కూడా పాడు చేయాలని చూశారు, కానీ ఏది కూడా అపవాదికి అనుకూలంగా సొరకలేదు. ఈరోజు నేను అంటాను, ఒకవేళ విశ్వాసులుగా మనం ఉంటే మనము మన జీవితంలో ఎలాంటి శత్రువులు ఉంటే దావీదుకున్నట్టు కంటే, నేను అనుకుంటాను బహుశా దావీదుకున్న శత్రువుల కంటే మనకి ఎక్కువ మంది ఉండరేమో. ఒకవేళ ఉన్నా కూడా మనము దావీదు లాంటి మనస్సు కలిగి వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రేమ చూపించాలి. వారు పగ చూపించినా, వారు కొట్టినా, అపనిందలు వేసినా, ఏమండి నీ పేరు నా పేరు, నీకున్న పరువు నాకున్న పరువు ప్రతిష్టలు ప్రభు దగ్గర లిఖితమైనప్పుడు మనుషులు ఒక మాటంటే పోతాయి అనుకోవడం భ్రమ. దేవుడు అలాంటి శ్రేష్టమైనటువంటి నిశ్చిత మనకి ఇవ్వాలి. అలా ఉండాలి అంటే మనము దావీదు నడిచినట్లుగా నీతి నిజాయితీ కలిగి నడవాలి, ప్రభువును సేవించాలి, ఆయన అనుసరించాలి. కాబట్టి మన శత్రువులు చాలామంది ఉంటారు, కానీ వారి విషయంలో ఎలాంటి దిగులు లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా. చూడండి, వాస్తవానికి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారిని యోధ అప్పగిస్తాడని ముందే ఆయన తెలుసు. అయినా ప్రభు యోధను శత్రువులో చూడలేదు, ప్రేమించే స్నేహితుడా అన్నాడు కదా. అలాంటి మాదిరి మనకు కావాలి. ఈ కీర్తన చెప్తున్న మాట అది. కనుక మనం ఎవరిని శపించొద్దు, వాళ్ళ మీద శాపాలు రావాలని ప్రార్థన చేయొద్దు. వారు మారాలి, మనసు మారాలి, దేవుని దగ్గర రావాలి, ప్రేమ కలిగి ఉండాలనేటువంటి ప్రార్థన ప్రోత్సహించినటువంటి జీవితం దావీదు ఎలాగైతే ఉన్నాడు, మనం కూడా రీతిలో దీవించడం పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన కలిగే జీవితం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. కలుసుకుని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు, ప్రేమ స్వరూపి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో శ్రేష్టమైన మాటలు 109వ కీర్తనలో నుండి ఆయన ప్రారంభం కొన్ని చరణాలు మనకు ధ్యానించి కృపణించి, నిజంగా మేము నీ బిడ్డలుగా ఉన్నప్పుడు అనేక మంది శత్రువులు అపవాది ద్వారా నిందలు, అపనిందలు, హేళనలు, హింసలు నేను రకరకాల పంపినప్పుడు కూడా దావీదు వలన నిశ్చయత కలిగి నిలకడగా స్థిరంగా ఉండండి అని ఉదయకాలసిన ఈ వాక్యం హెచ్చరించిన స్తోత్రాలు. ఎందుకంటే నీ బిడ్డలుగా ఖచ్చితంగా నీతి నిజ జీవిస్తున్నప్పుడు అపవాది ఎన్నో రకాలుగా పాడు చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. వాటికి భయపడి జీవించొద్దు అని ఈ దినము నీవు హెచ్చరించిన స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితంలో నిరంతర ఫలం దయచేయండి. మీరే మహిమ పొంది కార్యక్రమం దీవించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.